టాలీవుడ్ హీరో పుష్ప 2తో వరల్డ్ వైడ్గా సంచలనం సృష్టించాడు. అంతకుముందు పుష్ప 1తోనే ఇండియా వైడ్గా తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ని సంపాదించుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత పుష్ప 2తో ఇండియా వైడ్గా ఉన్న దాదాపు అన్ని సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ ఉన్నాడు. సో ఒకవైపు పుష్ప సినిమా భారీ వసూళ్లతో సంచలనం సృష్టిస్తున్న క్రమంలోనే అల్లు అర్జున్ని తెలంగాణ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు, కోర్టుకు తీసుకెళ్లారు. సో విచారణ జరిగింది, రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ఆ తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. ఉదయం నుంచి అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పటి నుంచి సాయంత్రం వరకు ఒకటే హంగామా. మీడియాలో ఏ ఛానల్ చూసినా సోషల్ మీడియా అంతటా కూడా ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ, ఇటు రాజకీయ వర్గాలు, అటు అభిమానులు, ఇటు పోలీసు వర్గాలు, ఇత మొత్తం తెలంగాణ స్టేట్ అంతా ఒక్కసారిగా షేక్ అయిపోయింది అల్లు అర్జున్ అరెస్టుతో. సరే, అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారు పోలీసులు అంటే ఈ నెల డిసెంబర్ 4వ తారీఖున ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. ఆ షోకు అల్లు అర్జున్ వచ్చారు. సో అల్లు అర్జున్ కంటే ముందే అక్కడ చాలామంది ఆ ప్రీమియర్ చూసేందుకు అభిమానులు అయితే అక్కడ భారీగా గ్యాదర్ అయ్యారు. సో అల్లు అర్జున్ రాగానే తమ అభిమాన నటుడిని చూసేందుకు చాలామంది అభిమానులు ఎగబడడంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ, రేవతి అనే మహిళ మృతి చెందింది. అలాగే ఆ మహిళ కుమారుడు శ్రీతేజ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఆ ప్రస్తుతం ఆసుపత్రిలో తను చికిత్స పొందుతున్నాడు. సో ఆ మహిళ మృతి చెందింది కాబట్టి తొక్కిసలాటలో దానిపైన ఒక కేసు నమోదైంది. ఆ కేసు పైన పోలీసులు కొంతమంది థియేటర్ యాజమాన్యాన్ని అంటే సరైన మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అల్లు అర్జున్ వస్తాడు, ఇంతమంది జనం గ్యాదర్ అవుతారు అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని పోలీసులు థియేటర్ యాజమాన్యంలో కొంతమందిని అరెస్ట్ చేశారు. అలాగే అల్లు అర్జున్ కూడా ఆ కేసులో చేర్చారు, అల్లు అర్జున్ పేరుని. సో ఈరోజు శుక్రవారం అయితే అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి ఆ తర్వాత చంచల్గూడ జైలుకి కూడా తరలించారు, నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో. సో ఈ మొత్తం ఇన్సిడెంట్ అయితే జరిగింది. దీనిపైన ఇండస్ట్రీ నుంచి చాలామంది కూడా స్పందించారు. హీరో నాని కావచ్చు, అలాగే రాజకీయ వర్గాల నుంచి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, బీజేపీ నేత ఎంపీ బండి సంజయ్ కావచ్చు, వీళ్ళందరూ చాలామంది స్పందించారు. అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం అక్రమ అరెస్టే ఇది అన్నట్లు కూడా చాలామంది స్పందించారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా చట్టం తన పని తాను చేసుకోపోతుంది, చట్టం ముందు అందరూ సమానమే అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఓవరాల్గా అయితే అల్లు అర్జున్ అరెస్ట్ ఇటు సినిమా ఇండస్ట్రీనే కాదు, రాజకీయ వర్గంగాను, అభిమానుల పరంగాను, ఇలా అన్నిట్లో కూడా ఒక ప్రకంపనలు అయితే సృష్టించింది. సో మరి అసలు ఈ మొత్తం ఉదంతంలో తప్పు ఎవరిది? అల్లు అర్జున్దా లేదా పోలీసులదా? సరైన బందోబస్తు ఏంది పోలీసు వాళ్ళదా, థియేటర్ యాజమాన్యదా లేదా అభిమానులదా? ఈ నలుగురిలో అసలు తప్పెవరిది? ఎవరి కారణంగా రేవతి అనే మహిళ ఈరోజు ఈ లోకంలో లేకుండా పోయింది అనే క్వశ్చన్ మాత్రం అందరిలో రైజ్ అవుతూ ఉంది. అరెస్ట్ చేయగానే చాలామంది అల్లు అర్జున్ని ఆ మహిళ మృతి చెందడం బాధాకరమే, కాకపోతే మరి అల్లు అర్జున్ ఒక్కడనే బాధ్యుని చేస్తారా అని కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. సార్ ఒక్కొక్క పాయింట్ని మాట్లాడుకుంటే ఫస్ట్ థియేటర్ యాజమాన్యం గురించి మాట్లాడుకుంటే వాళ్ళ పాత్ర ఎంత ఉంది అని. తమ సంధ్యా థియేటర్ అంటే పాపులర్ థియేటర్ హైదరాబాద్లో, తమ థియేటర్కి ఒక పెద్ద హీరో, పాన్ ఇండియా లెవెల్లో సినిమా చాలా చాలా పెద్ద స్థాయిలో రిలీజ్ అవుతుంది. దానికి అప్పటికే చాలా హైప్ క్రేజ్ ఉంది. అల్లు అర్జున్కి ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో సదరు సినిమా థియేటర్ యాజమాన్యానికి ఒక ఐడియా ఉంది. సో దానికి తగ్గట్లుగానే హీరో తమ థియేటర్కి వస్తున్నాడని ముందస్తుగా సమాచారం ఉంది కాబట్టి పోలీసుల నుంచి ఎలాగైనా అనుమతి సాధించాల్సిన బాధ్యత అయితే యాజమాన్యానికి ఉంది. వాళ్ళు ఆల్రెడీ ఒక లెటర్ రాసామని చెప్తున్నారు. అయితే ఆ లెటర్కి సంబంధించి తాము గతంలో ప్రీమియర్ జరిగినప్పుడు ఇతర హీరోలు వచ్చినప్పుడు ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశామో ఇప్పుడు కూడా అలాంటి బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసుల నుంచి ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది. సో ఇక్కడ తీసుకుంటే సంధ్యా థియేటర్ యాజమాన్యం సరైన విధంగా పోలీసు నుంచి ప్రొటెక్షన్ తీసుకోలేదని మాత్రం స్పష్టమవుతా ఉంది. ఆ విషయం పక్కన పెడితే నెక్స్ట్ పోలీసులు సరే సంధ్యా థియేటర్ యాజమాన్యం వాళ్ళని ఒక లెటర్ పెట్టి అర్జీ కోరింది, మాకు ఇంత ప్రొటెక్షన్ కావాలి, ఇలా విఐపీలు వస్తున్నారని. సో అల్లు అర్జున్ వస్తున్న విషయం మాత్రం అల్లు అర్జున్ మాకు చెప్పలేదు, అల్లు అర్జున్ పిఆర్ టీం కూడా మాకు చెప్పలేదని పోలీసులు చెప్తున్నారు. కానీ ఒక చోట మాస్ గ్యాదరింగ్ జరిగినప్పుడు లేదా పరిస్థితి అదుపు దాటిపోతుంది, అక్కడ ఉన్న పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉన్నతాధికారులకు అయితే వెళ్తుంది కదా. సో దాన్ని బట్టి అప్పటికప్పుడు హైదరాబాద్ లాంటి ఒక మహానగరంలో ఒక చోట చాలామంది జనం గ్యాదర్ అయ్యి కంట్రోల్ కాలేకపోతుందంటే అప్పటికప్పుడు ఇమీడియట్గా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఫోర్స్ని పోలీసు వాళ్ళు ఎందుకు పంపించలేదు అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే పోలీసు వాళ్ళ తప్పు కూడా ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఇంకా పోతే అల్లు అర్జున్ గురించి మాట్లాడుకోవాలి. అల్లు అర్జున్ పుష్ప అనే ఒక మంచి సినిమా తీసి పాన్ ఇండియా లెవెల్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తూ
ఒక గ్రాండ్ సక్సెస్ కూడా ఉంది. సినిమా యాక్చువల్గా 5వ తారీఖు రిలీజ్ అయినప్పటికీ కూడా ఒకరోజు ముందుగానే పలు చోట్ల ప్రీమియర్ షోస్ అనేది వేశారు. సో దానికి అల్లు అర్జున్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఆ ప్రీమియర్ షోస్ని వీక్షించడం జరిగింది. అభిమానులతో నేను కూడా సినిమా చూడాలనే ఒక కోరిక కారణంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వచ్చాను. అయితే తన లాంటి ఒక పెద్ద స్టార్ ఖచ్చితంగా సామాజిక బాధ్యత అనేది కొంచెం కలిగి ఉండాలి. ఒక చోటుకి వెళ్తుంటే తనని చూడడానికి ఖచ్చితంగా అభిమానులు ఎగబడతారని తనకు తెలుసు. సరైన సెక్యూరిటీ కనుక లేకుంటే తనకుండే బౌన్సర్స్ ఎంతసేపటికి తనని అల్లు అర్జున్ని ప్రొటెక్ట్ చేయడానికి చూస్తారు తప్ప జనాల్ని పట్టించుకోరు కదా. జనాలు ఎలా తోసుకొస్తున్నారు, వాళ్ళని ఆపాలి, కంట్రోల్ చేయాలి, కూల్గా కంట్రోల్ చేయాలని చూడరు. అవసరమైతే నెట్టేస్తారు, తోసేస్తారు. కానీ అల్లు అర్జున్కి ఏం కాకుండా చూసుకుంటారు. కానీ జనాల్ని కంట్రోల్ చేసుకుంటా జనాలకి ఏం కాకుండా చూసుకునేది ఎవరు? ఖచ్చితంగా పోలీస్ వాళ్ళే. సో అలాంటి పోలీస్ వాళ్ళకి ఖచ్చితంగా అల్లు అర్జున్ లాంటి ఒక పెద్ద స్టార్ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను పలానా చోటుకి పలానా టైంకి వెళ్తున్నాను, నాకు కాస్త సెక్యూరిటీ కల్పించండి, అక్కడ ఏవైనా అనుకోని సంఘటనలు జరగకుండా నాకు కాస్త సెక్యూరిటీ కల్పించండి అని ఒక లెటర్ కావచ్చు, ఒక రిక్వెస్ట్ కావచ్చు, ఒకటి పెట్టడంలో ఎందుకు అల్లు అర్జున్ సరిగ్గా ఉండలేదు అనేది మాత్రం ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అల్లు అర్జున్ లాంటి ఒక పెద్ద స్టార్ ఒక చోటుకి వెళ్తే ఖచ్చితంగా జనాలు ఎగబడే చూడడానికి ఈ రోజుల్లో ఇండియా అనే ఒక దేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోవడంతో ప్రతి ఒక్కటి ఒక వింత అయిపోయింది. హీరో కావచ్చు, ఒక పొలిటీషియన్ కావచ్చు, సోషల్ మీడియా స్టార్లు వచ్చినా కూడా జనాలు ఎగబడిపోతున్నారు. సో అంత పరిస్థితి, అలాంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మన దేశంలో. సో పైగా మన తెలుగు రాష్ట్రాల్లో సినిమా హీరోలని డెమీ గాడ్స్గా భావించే వాళ్ళు చాలా ఎక్కువైపోతున్నారు. సో అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ విషయం హీరోలకు కూడా తెలుసు. తమని చాలామంది డెమిగాడ్స్లా భావిస్తారు. మేము ఎక్కడికి వెళ్ళినా నీరాజనాలు పలుకుతారు, చూసేందుకు ఎగబడతారు, ఫోటోలు తీసుకునేందుకు ఎగబడతారు. ఇలాంటి పరిస్థితి ఉందని హీరోలకు తెలుసు. కాబట్టి అల్లు అర్జున్ ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడికి వెళ్ళుంటే ఒక మహిళ ప్రాణం ఖచ్చితంగా పోయేది కాదు. ఈ విషయంలో ఖచ్చితంగా అల్లు అర్జున్ కూడా కాస్త బాధ్యత వహించాలి. ఆల్రెడీ తను ఒక వీడియో రిలీజ్ చేశాడు. అక్కడ జరిగిన ఘటన ఖచ్చితంగా దురదృష్టకరం. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం మాత్రం చాలా బాధాకరమైన విషయమే. సో ఈ ఘటనని తాము పోయిన ప్రాణం ఖచ్చితంగా తిరిగి తీసుకురావడం కాబట్టి ఖచ్చితంగా ఆ రేవతి అనే మహిళ కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారంతో పాటు బాబు శ్రీతేజ ట్రీట్మెంట్కి సంబంధించిన అన్ని ఖర్చులు మా టీం, అల్లు అర్జున్కి సంబంధించిన టీం చూసుకుంటుందని అల్లు అర్జున్ ఒక వీడియో రిలీజ్ చేసినప్పటికీ కూడా చట్ట ప్రకారం జరిగే పని మాత్రం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కేసు నమోదైంది కాబట్టి పోలీసులు ఆ కేసు నమోదు చేసుకున్న తర్వాత చట్ట ప్రకారం ఏం చేయాలో చేసుకుంటూ పోతారు. సో అల్లు అర్జున్ ఖచ్చితంగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇచ్చి రావాల్సిందే. 3 అయిపోయినాయి. ఇంకా ఫైనల్గా అభిమానుల గురించి మాట్లాడుకోవాలి. అభిమానం ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు మనం ఉండాలి అనేది మాత్రం ఖచ్చితంగా అభిమానులు వాళ్ళకు ఖచ్చితంగా సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఖచ్చితంగా ఒక వ్యక్తిని మనం రోల్ మోడల్గా తీసుకొని వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళలాగా అవ్వాలనో లేకపోతే ఇన్స్పిరేషన్ తీసుకొని అభిమానించడంలో ఖచ్చితంగా తప్పులేదు. కానీ అభిమానం ఎంతవరకు, ప్రాణాలు పోయేంతవరకా? ఖచ్చితంగా ప్రీమియర్ షోస్ లాంటి వాటికి అభిమానులు, పైగా కుర్రాళ్ళు బాగా ఎక్కువ స్థాయిలో వస్తారు, పెద్ద సంఖ్యలో వస్తారు అనే చోటికి వెళ్ళేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, పోలీసులు, అది ఒక ప్రభుత్వ కార్యక్రమం అయితే ఖచ్చితంగా పోలీసుల సెక్యూరిటీ ఖచ్చితంగా ఉంటుంది. కానీ అక్కడ థియేటరు ఎలాంటి పరిస్థితి ఏంటి అని మొత్తం అంచనాలు వేసుకొని ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి సినిమా ఫంక్షన్లకు కానీ సినిమాలకు కానీ ఎక్కువ క్రౌడ్ ఉండే చోటికి వెళ్తారో ఖచ్చితంగా వాళ్ళు అభిమానం పేరుతో వెళ్తారో ముఖ్యంగా వాళ్ళు ఖచ్చితంగా కనీస వాళ్ళ ప్రాణాలు కదా పోయేది. సరే కేసు అంటే కేసు పెడతారు, బెయిల్ వస్తుంది, కొన్ని రోజులు విచారణకు హాజరవుతారు, ఇవన్నీ జరుగుతాయి. కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. ప్రస్తుతం ఆ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు, శ్రీతేజ్ అనే బాబు. ఆ బాబు పూర్తిగా కోలుకున్న తర్వాత తన తల్లి లేదు అనే బాధను ఆ బాబుకి ఎవరు తీర్చగలుగుతారు? ఎవరు తీర్చలేరు. సో ఇలాంటి పరిస్థితులు మిగతా వాళ్ళకి ఎవరికి రాకుండా ఉండాలంటే ముందు మనమే సెల్ఫ్ కంట్రోల్గా ఉండాలి. ఖచ్చితంగా ఒక చోటుకు వెళ్తున్నామంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ముందుగానే కాస్త అంచనా వేసుకొని మన జాగ్రత్తలో మనం ఉండడం ఖచ్చితంగా అవసరమే. మరి ఒక మహిళ చనిపోవడానికి కారణం ఎవరనేది ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకోపోయి దానికి కారణమైన వారిని ఖచ్చితంగా శిక్షిస్తుందని అందరూ నమ్ముతున్నారు. అయితే మరి ఈ కేసు మొత్తం వ్యవహారంలో అసలు నిజంగా తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.